ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని శ్లోకాలకు అర్థాలను తెలుసుకుందాం. ముందుగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, తెల్లని వస్త్రాలు ధరించిన విష్ణువు వలె వ్యాపించిన చంద్రవర్ణం ఉన్న 4 చేతులున్న శాంతిముఖుడైన గణపతిని సకల విఘ్న నిఘాలను నివారించాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను అని అర్థం అన్నమాట. అని ధ్యానిస్తామన్నమాట రోజు. ఇక రెండవ శ్లోకము, వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వశిష్ఠునికి మునిమనువడైన శక్తి మహామునికి మనవడైన పరాశరునికి పుత్రుడైన శకునికి తండ్రి అయిన నిర్మలుడై తపస్సే ధనరాశిగా ఉన్న వ్యాసుల వారికి నమస్కారము. ఈ శ్లోకాన్ని మనం ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానించవలసి ఉంటుంది. గురువులను గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యంగా గురువారాల లోపల, బుధవారం లోపల, శనివారం లోపల ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనం స్నానానంతరము పూజగదిలో విఘ్నేశ్వరుడి ధ్యానం తర్వాత ఈ శ్లోకాన్ని తప్పకుండా తలుచుకోవాలి. ఇక మూడో శ్లోకం ఏంటంటే, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అనేదన్నమాట. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, విష్ణురూపుడైన వ్యాసుల వారికి, వ్యాసరూప విష్ణువునకు, వేదాల గరికి, వేదాలను సృష్టించిన బ్రహ్మనిధికి, వశిష్ఠ వంశంలో జన్మించే వ్యాసు మహామునికి అందరికీ నమస్కరిస్తున్నానని అర్థం అన్నమాట. ఇక ఈ మూడో శ్లోకం ఇది. ఇక నాలుగో శ్లోకం ఏంటంటే, అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఇది నాలుగో శ్లోకం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, వికార రహితునికి, అంటే ఎలాంటి వికారాలు లేనివాడన్నమాట, ఎలాంటి రకాలైన కోరికలు లేనివాడన్నమాట. పరిశుద్ధునికి పరిశుద్ధమైన వాడు, శాశ్వతునికి అశాశ్వతమైనదంటూ లేదు, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేవాడు. ఆత్మస్వరూపుడికి, ప్రతి ఒక్కరి ఆత్మలో కూడా ఉండే స్వరూపమే శ్రీ ఇతరులన్నమాట. అన్ని రూపాలు తానై ఈ ప్రపంచంలోని ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్న ప్రతి జీవరాశిలోనూ తానే ఉన్నాడన్నట్టుగా తానై ఉన్నాయి ప్రకాశిస్తున్న విష్ణువునికి నమస్కరిస్తున్నమాట. అంటే ఈ ప్రపంచంలోని